ప్రాబ్లం ఏంటి? కడుపు. దీనికి 3వ నెల. ఓ అవునా, రండమ్మా కూర్చోండి. మా వదిన కూడా ప్రెగ్నెంటే. చూడమ్మా, వామిటింగ్స్ ఏనైనా కానీ మీరు మాత్రం తినడం మానేయకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత బాగా తింటే ఫ్యూచర్లో బేబీ అంత బాగుంటుంది. బాబు, మేము కంటానికి రాలేదు, కడుపు తీయించుకోవడానికి వచ్చాం. పక్కనున్న టౌన్ డాక్టర్ స్కాన్ చేసి 5,000 ఆడపిల్ల అని చెప్పాడు. తీసారా అంటే 10,000 అడుగుతున్నాడు. ఇక్కడ ఫ్రీ అండి కదా, అందుకే వచ్చాం. అమ్మా నీకు ఇష్టమేనా? అదేం చెప్తే మొద్దు మహా, తీసేయండి. తీసే అనకరా. తీసేయడానికి అదేం ట్యూమర్ కాదు, ప్రాణం. అందులో నువ్వు ఆడపిల్ల. ఆడపిల్ల కనుక తీసేయమని చెప్తున్నాం. అంత అడ్డమని ఎందుకు అనుకుంటున్నావురా? మగాళ్ళ కన్నా అమ్మాయిలు ఏం తక్కువ? కరెక్ట్గా చదివిస్తే భవిష్యత్తులో బంగారంలా చూసుకునేది నేను ఆడపిల్లే. మా కష్టాలు మీకు ఏం తెలిసేయండి. అంత కష్టం అనుకుంటే కండం కాదు, కలవడం మానే. ఓయ్ డాక్టరా, ఓయ్ ఒక్క ఫోన్ కాల్ చాలు నిన్ను ఆ టౌన్ డాక్టర్ని జైల్లో వేసి బొక్కలు ఎరగొట్టడానికి. జీవితాంతం జైల్లోనే ఉంటావు. చేయమంటావా? చేనా? చూడమ్మా, ఈ ఎదవతో కాపురం కన్నా రేపు నీకు పుట్టిన పిల్లతో హ్యాపీగా జీవితం గడిపేయచ్చు. ఆడపిల్లలకి బస్సుల్లో, కాలేజ్లో, వీధుల్లోనే కాదు, అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేదంటే ఎలాగమ్మా? వీడు మారాడా సరే, లేదంటే వదిలే. ఎందుకంటే భవిష్యత్తులో వీడు అవసరం కన్నా నీ బిడ్డ అవసరం నీకు ఎక్కువ. వెళ్ళమ్మా. వర్స్ట్ ఫెలో. ఈ సీన్తో ఇద్దరికి పనేంద్రా. ఇద్దరికా? ఒకటి ఆవిడికి, 2 అంగప్పారు.